జగిత్యాల జిల్లా కోరుట్లలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఓయూలో నిన్న నిరుద్యోగుల సమస్యని కవరేజ్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసుల దాడిని ఖండిస్తూ కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్ట్ శ్రీచరణ్ పై దాడికి పాల్పడిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియాను అనగదొక్కడం, మీడియా పైన దాడులు చేయడం సరైనది కాదు. ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులు నిరసన తెలుపగా ఆ న్యూస్ కవరేజ్కు వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసులు ఆశావికంగా దాడి చేసి జిగ్లో ఎక్కించడం, గాయాల పాలు చేయడం సరైనది కాదని చెప్పి ఈరోజు కోరుట్ల ప్రెస్ క్లబ్ పక్షాన రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభుత్వ వారికి వినతిపత్రం సమర్పించమైంది. అదేవిధంగా ఇలాంటి దాడులు చేస్తే మేము కూడా రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలిపాల్సిన ఉద్యోగుల ఆందోళనను వెలికితీసే క్రమంలో విధుల్లో ఉన్న జీ న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పోలీసుల దాడిలో గాయపడడం, పోలీసులు జర్నలిస్ట్ శ్రీచరణ్ను అకారణంగా గాయపరచడం విచారకరం. ఈ సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల ప్రెస్ క్లబ్ నుంచి జీ న్యూస్ వాసిద్, మల్లిక్ వీళ్ళ చొరవతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి.